మీరు అన్నట్టు రోడ్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ డెవలప్ అవ్వాలంటే. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత హైదరాబాద్ స్థితి గతినే మార్చేసింది. సో ఒక్కసారిగా హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. ఒక్క ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఎంత మారిపోతారు. రేపు రివిజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి అసలు ఊహించుకుంటే ఎలా ఉంటుంది. రివిజనల్ రింగ్ రోడ్ పరిధిలో కావచ్చు, రివిజనల్ రింగ్ రోడ్ దాటి కావచ్చు, ఏదైనా భూముల మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి భవిష్యత్తుని ఒక 10-10 years తర్వాత ఊహించుకుంటే ఎలా ఉంటుంది సార్ అది? చూడండి, ఒక్కటి ఇప్పుడు మీరు లాస్ట్ స్టడీస్లో మీరు చూసుకుంటే మీకు అనురాగ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఈ ఎలక్షన్స్ వల్ల కానీ ఏపీ ఎలక్షన్స్ వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తగ్గింది. కరెక్ట్. కానీ ఇన్వెస్ట్మెంట్ అండ్ అపార్ట్మెంట్స్ ఎక్కడ తగ్గల, విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ తగ్గల. కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో నేను చెప్పగలను రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక అద్భుతంగా ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్టు ఏది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా. వాళ్ళు అందుకని చూడండి, మీరు చూడండి నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి దగ్గరికి వెళ్ళిపోయి దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి సార్ట్అవుట్ చేయడానికి ఈవెన్ రీసెంట్గా ఒక 250 crores రూపీస్ అగ్రీ టు పే అనమాట. ఏది యూటిలిటీస్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏముంది యూటిలిటీస్ సంబంధించి అంటే అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో రీజనల్ కూడా ఎక్కడైతే వస్తుందో అక్కడ యూటిలిటీస్ తీసేయడానికి అదంటే కరెంట్ స్తంభాలు తీసేయడానికి అవన్నీ క్లీన్ చేయడానికి కానీ కొంత అమౌంట్ వల్ల ప్రాబ్లం ఉండటం వల్ల వీళ్ళే స్టేట్ గవర్నమెంటే రెడీ టు పే అని చెప్పేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి రీజనల్ రింగ్ రోడ్ని అంత ఫాస్ట్గా పట్టాల మీద తీసుకురావాలని ప్రయత్నిస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్. ఆ దానివల్ల ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే గ్రోత్ అనేది డెఫినెట్గా హైదరాబాద్కి ఏంటంటే మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇంకో విషయం చెప్తాను. అమరావతి అంటున్నాము. అమరావతి కన్నా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యన ఎంత స్థలం ఉందండి, బోల్డ్ అంత ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ని ఒక స్మార్ట్ సిటీగా ఎన్ని అమరావతిలో మనం డెవలప్ చేయొచ్చు చూడండి ఒకసారి. అంటే అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంది ఏది హైదరాబాదు సరౌండింగ్ ఏరియాస్లో కూడా. అట్లనే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక ప్రెస్టీజ్. నాట్ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్డు అండ్ ఇప్పుడు 340 అదల్లా 350 kilometers చేయబోతున్నారు. కొంచెం ఎక్స్ట్రా కొంచెం డీవియేషన్స్ ఉన్న దాని చుట్టూ కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రైల్ అనేది కూడా మీకు కిషన్ రెడ్డి గారు ఒకసారి అనౌన్స్ చేశాను, మీకు గుర్తుందో లేదో. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రైల్. అవును, చూడండి ఒకసారి మనం విజువలైజ్ చేస్తే ఇదంతా విజువలైజేషన్. రియల్ ఎస్టేట్ అనేది విజనరీ ఇన్వెస్ట్మెంట్. ఒకసారి అవన్నీ వస్తే ఎలా ఉండబోతుంది. అట్లనే ఔటర్ రింగ్ రోడ్కి ఇప్పుడు మంచిగా అవకాశం ఉన్నప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్కి ఏంటంటే మెట్రో పెంచుకుంటూ పోతుంది. అన్ని హార్ట్ ఆఫ్ ది సిటీ నుంచి మెట్రో తీసుకొస్తే ఒక వీల్ అండ్ స్పోక్ కాన్సెప్ట్లో వీల్ అనేది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, ఈ స్పోక్స్ అనేది మెట్రో. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మెట్రో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఒక విధమైన కాన్సెప్ట్ అక్కడ ఎంత అద్భుతంగా ఇప్పుడు ల్యాండ్స్ అయితే లేవు ప్రస్తుతానికి. ఏది ఈ ఏరియాలో ఎక్కువ హైరేజ్ బిల్డింగ్సే రాబోతున్నాయి ఏది విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్. ఎవరైతే బడ్జెట్కి అనుగుణంగా కొంచెం దూరమైనా పర్వాలేదు, బడ్జెట్ తక్కువ బడ్జెట్ ఉండేవాళ్ళు ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి అద్భుతమైన. కాకపోతే ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మీరు చూసారు లేదు, రీజనల్ రింగ్ రోడ్ అంతకుముందు అసలు వస్తుందా, ఔటర్ రింగ్ రోడ్ ఉన్నప్పుడు అది వస్తుందో లేదన్న కాన్సెప్ట్లో వచ్చేసింది. ప్రాక్టికల్గా ఎంతో డెవలప్మెంట్. రీజనల్ రింగ్ రోడ్ కూడా అదే జరగబోతుంది. ఇప్పుడు అపోహలన్నీ తొలగిపోతాయి తొందరగా. ఎందుకంటే అటు సెంటర్ కూడా మంచిగా డెవలప్ చేయాలి, కనెక్టివిటీ పెంచాలని సెంటర్ మీరు ఏది అడిగినా కానీ ఇస్తున్నారండి. ఎస్పెషల్లీ రోడ్స్ హైవేస్ డెవలప్మెంట్కి నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళిపోయి ఈ హైవేని మంచిగా డెవలప్ చేయాలి ఫండ్స్ అంటే డెఫినెట్గా ఇస్తున్నారు. ఆ విధంగా ఉంది. అంటే రీజనల్ రింగ్ రోడ్డు ఎంతో తొందరగా రాబోతున్న ఫస్ట్ ప్రాజెక్ట్. ఏదైనా 2 తెలుగు రాష్ట్రాలకి ఒక మంచి రోజులు అయితే వచ్చాయి. ఇక నుంచి ఒక అభివృద్ధి పదంలో 2 సమానంగా దూసుకెళ్తాయని అయితే స్పష్టంగా అయితే కనపడుతుంది. డెఫినెట్ అండి. ఎందుకంటే ఒకటే విషయం చెప్తాను చూడండి, పక్కవాడు పరిగెత్తున్నప్పుడు నేను ఇద్దరు నడుస్తున్నాము, పక్కవాడు పరిగెత్తున్నప్పుడు నేను కూడా పరిగెత్తాలని ప్రయత్నిస్తాను. సరిగ్గా ఇదే మాట మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు వరకు మేము 12 గంటలు పనిచేస్తున్నాం, పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తున్నారు, ఇక పక్క రాష్ట్రంతో పోటీ పడాలి, నేను కూడా 18 గంటలు పని చేయాలి అని చెప్పి మీరు వినే ఉంటారు. అవునవును. సో పని చేయటం కాదు, 2 రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో డే అండ్ నైట్ కష్టపడి ముందుకు తీసుకొని వెళ్ళడానికి వాళ్ళ ఆలోచన విధానం అది. ఎందుకంటే ప్రెషర్ ఉంటుందండి. ప్రెషర్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రెజర్, పని చేయకపోతే తీసేస్తారు. వెరీ సింపుల్. ఆ మాట అనకూడదు, కానీ పని చేసి చూపించాల్సి వస్తుంది. ఆటోమేటిక్ ప్రెషర్ ఉంది. అదే ప్రజలు ఏంటంటే ప్రజలు చాలా తెలివిగలరు. చూడండి ఒకసారి చూడండి, మనకి అటు తెలంగాణ కానీ అటు ఆంధ్రాలో కానీ గవర్నమెంట్ని తీసేశారు. వాళ్ళ సింపుల్, వాళ్ళు నో
దే మోర్ ఇంటెలిజెంట్, మనకన్నా చాలా ఇంటెలిజెంట్. ఎక్కడైతే అభివృద్ధి సంక్షేమం రెండు సమతుల్యంగా తీసుకెళ్ళగలరో ఆ స్టేట్కి కానీ ఆ లీడర్కి కానీ ఇంపార్టెన్స్ ఇస్తారండి డెఫినెట్గా. ఓన్లీ సంక్షేమం అంటే కుదరదు. అప్పులు తీసుకొచ్చి ఎంత సంక్షేమం చేస్తారు, రిజల్ట్ ఎలా ఉంది కూడా మనం చూసాం. అభివృద్ధిని తీసుకొస్తూ అభివృద్ధి యొక్క ఫలాలని సంక్షేమం కోసం ఉపయోగించిన స్టేటే బాగుపడుతుంది, డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. అట్లానే ఈ రెండు స్టేట్స్ కూడా ఏంటంటే ఒకరు తెలుసుకున్న జోడు గుర్రాల్లాగా ఇద్దరు నడిస్తే డెఫినెట్గా అభివృద్ధి అనేది మన తెలుగు స్టేట్స్కి మంచిగా ఉండబోతుంది డెఫినెట్గా. సార్ ఒకటి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఇక ఎలక్షన్లు అన్నీ అయిపోయాయి, ఇంకెవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు, రాష్ట్రాల అభివృద్ధి మీద దృష్టి పెట్టారు, అటు ముఖ్యమంత్రి ఇటు ముఖ్యమంత్రి. చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అంటే మంచి రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళు, అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా కానీ ఒక చోట ఇన్వెస్ట్ చేసే ముందు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక మంచి రిటర్న్స్ రావాలంటే, ఒక కొంత అమౌంట్ మనం అక్కడ పెడుతున్నామంటే మంచి రిటర్న్స్ రావాలంటే వాళ్ళు ఎలాంటి టిప్స్ అని ఫాలో అవ్వాలి, కొన్ని మాకు ఎగ్జాంపుల్ చెప్పగలరు? డెఫినెట్లీ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ముఖ్యంగా ఏంటంటే లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ లొకేషన్లో మనం పెడుతున్నాం, అటు ఆంధ్ర అయినా కానీ ఇదైనా కానీ. ఇంకోటి నెక్స్ట్ నెంబర్ 2 పాయింట్ అంటే ఏ రేటుకి మనం కొంటున్నాం. ఫ్యూచర్ రేటు కొనడానికి కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోయి డబ్బుక్కడ అమరావతికి వెళ్ళింది ఎవరో ఒకరు చెప్తారు, అరే వాడు అమ్మదలుచుకోలేదు అనుకోండి, వాడు 60,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్పొచ్చు, అసలు అమ్మదలుచుకోలేదు ఇంకా 70,000 కూడా చెప్పొచ్చు. ఆ మూడుని బట్టి ఆ టైంని కొనేసాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది? 3 గంటలు. అంటే అక్కడికి వెళ్ళిపోయి ఎంక్వైరీ చేసి యావరేజ్ రేట్ తీసుకొని అంతకుముందు ఉన్న రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడున్న రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఎంతవరకు మనం పెట్టొచ్చు, ఫ్యూచర్ డెవలప్మెంట్స్. నేను లొకేషన్ చెప్పాను ముందు. నెంబర్ టూ చెప్పాను. ఇది ఇంకోటి ఏంటంటే ఇది మన బడ్జెట్లో కూడా ఎంత బడ్జెట్లో ఏ రేటు కొనేదాన్ని బట్టి చెప్పాను. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ అనేది పూర్తిగా డెవలప్మెంట్ అయ్యే దానికన్నా డెవలప్ అవుతున్న దాంట్లో కూడా మంచిగా ఉంటుంది. బాగా జరుగుతుంది, ఇంకా బాగా జరగడానికి అవకాశం ఉన్న పొటెన్షియల్ స్కోప్ ఉన్న ఎక్కడైతే స్కోప్ ఉందో డెవలప్మెంట్స్కి అక్కడున్న లొకేషన్స్ మనం చూసుకోవాలండి. ఆల్రెడీ పెరగలేదు రేట్స్, కానీ పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జంగిల్, కానీ రేపు అక్కడ అద్భుతంగా మంచి ప్లేస్ అవ్వబోతుంది. అటువంటి ప్లేస్లో మీరు ఎక్కడైనా మీరు చూడండి, ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు రాజస్థానీస్ కానీ మార్వాడీస్ కానీ అన్ని డెవలప్మెంట్ ప్లేస్లో వాళ్ళు పెట్టరు. ఏంటంటే ఇప్పుడు జంగిల్, ఇప్పుడు కరెంట్ లేదు, వాటర్ లేదు, రోడ్డు లేదు, ఏం లేదు, కానీ రేపు ఫ్యూచర్లో మాత్రం ఇది మంచిగా డెవలప్ అవుతుంది, అవకాశం ఉంది అనుకున్న ప్రదేశాల్లో పెడతారు. అటువంటివి మనం చూజ్ చేయాలి. అటువంటిది ఏంటంటే మీరు రీసెర్చ్ చేయాలి. లేకపోతే కొంచెం అనుభవజ్ఞుల రియల్ ఎస్టేట్ని, ఒక ట్రాన్స్పరెంట్ ఉన్న రియల్ ఎస్టేటర్ని పట్టేసుకుని గైడెన్స్ తీసుకోవటం తప్పు లేదండి. డెఫినెట్గా అన్నీ మనకు తెలియనేం లేదు. ఎవరు అన్ని ఫీల్డ్ ఎక్స్పర్ట్లు కాదు, మీరు మీ ఫీల్డ్ ఎక్స్పర్ట్లు, అది మాత్రం గ్రహించాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందరూ మోసం చేస్తారని భావించకూడదు. మోసం చేసే వాళ్ళు ఉంటారు, మోసం చేయని వాళ్ళు ఉంటారు. కానీ ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరి స్టేటస్ ఏంటి అనేది కూడా మనం గ్రహించాలా. దాన్ని బట్టేసి ఏంటంటే కరెక్ట్ పర్సన్ యొక్క గైడెన్స్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఎక్కడదో. ఎందుకంటే చెప్తున్నానంటే ఇన్వెస్ట్మెంట్కి డోకా లేదని ఎందుకంటున్నానంటే ఓవరాల్గా ఏంటంటే ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఫుట్ మీద ఉంది. అటు జీడిపి లెవెల్లో కానీ, అటు ఎకానమీ లెవెల్లో కానీ. ఈరోజు ఎకానమీ లెవెల్లో వరల్డ్లో 5th పొజిషన్లో ఉంది. రేపు 3rd పొజిషన్ కూడా షార్ట్లీ కూడా రాబోతుందని విన్నాం. అంటే ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉందో ఏ స్టేట్ని ఏ క్యాపిటల్ని మనం ఆపలేము, అది ఆటోమేటిక్ జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ మీద కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. ఏ విధంగా గవర్న్ చేస్తున్నారన్నది మనకి కొంతవరకు ఉంటుంది. కాబట్టి దాని ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడరేషన్స్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఇంకోటి ఏంటంటే అట్లా మనకు తెలియదు, మన ఎగ్జాక్ట్గా మనం లొకేషన్ ఫైండ్ అవుట్ చేయలేము. మరి అటువంటిప్పుడు ఎట్లా చేయాలంటే ఆర్గానిక్గా కొన్ని ప్లేసులు ఆర్గానిక్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఎట్లా ఉన్నా కానీ ఆర్గానిక్గా గ్రోత్ అయ్యే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. నేను చెప్పిన వైజాగ్ ఆర్గానిక్గా డెవలప్ అయింది. ఇట్లా కొన్ని ప్రాంతాల్లో మనం అది చూస్ చేసుకొని చేస్తుంటే ఏంటంటే ఆటోమేటిక్గా అనేది ల్యాండ్ అనేది వాల్యూ అండి. అదండి అప్పుడు ఎవరు శోభన్ బాబు గారు అప్పుడు చెప్పినట్లు మనుషులు పెరుగుతున్నారు, భూమి అయితే అట్లానే ఉంటుంది. అంతే కదా. ఇది ఏంటంటే ఇది పెరిషబుల్ కాదు, తగ్గుతూ పోతూ ఉంటుంది. పాపులేషన్ పెరుగుతూ ఉంది కానీ ల్యాండ్ తగ్గుతూ ఉంది, ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుద్ది.
ఈరోజు మనం అందుకని అంటున్నారు అఫోర్డబిలిటీ వచ్చేలాక ఏంటంటే బెంగళూరు మా ముంబై వీటికన్నా ఢిల్లీ వీటికన్నా హైదరాబాద్ ఈ రోజుకి కూడా బెస్ట్ అఫోర్డబిలిటీ. మనం స్క్వేర్ యార్డ్స్లో అమ్ముతున్నాం, అక్కడ స్క్వేర్ ఫీట్స్లో అమ్ముతున్నారు. ఈవెన్ ల్యాండ్ నేను చెప్పేది ల్యాండ్ స్క్వేర్ ఫీట్స్లో అమ్ముతున్నారు, అక్కడ మన స్క్వేర్ యార్డ్స్లో అమ్ముతున్నాము. అంటే ఏంటంటే ఇన్వెస్టర్ అనేది కొన్ని టిప్స్ అనేది ఎట్లా పడితే అట్లాగా బ్లైండ్గా ఇన్వెస్ట్ మాత్రం ఎప్పుడు ఎవరు చేయకూడదు. ఎక్కడ ఇరుక్కుంటాం, ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదించింది, సేవింగ్ చేసింది, మన ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు చాలా జాగ్రత్తగా 1 కాదు 10-20 సార్లు ప్లేస్ లొకేషన్ చేసుకొని రీసెర్చ్ చేసి మంచి గైడెన్స్తో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రియల్ ఎస్టేట్లో డెఫినెట్గా. మీరు ఇంతకుముందు వర్క్ చేసింది ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీలో టాప్ పొజిషన్లో వర్క్ చేశారు. నేను మీ ఒకసారి మీ డాక్యుమెంట్స్ ఇస్తారా? ఇవన్నీ అవి కూడా ఆ పేపర్స్ కూడా ఇస్తాను. ఒకసారి మీరు చూస్తున్నారు కదా ఈ పేపర్స్ ఇవన్నీ. సో వల్లూరు వెంకటేశ్వరరావు గారు ప్రతిసారి మనం ఇంటర్వ్యూ ఎందుకు చేస్తామంటే ఏ రోజుకి ఆ రోజు మార్కెట్లో ఏం జరుగుతుంది, అప్ అండ్ డౌన్స్ ఏమున్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన ఎవ్రీడే రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మనకి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఏ రోజుకి ఆ రోజు ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయరు, కేవలం మన రూపాయి ఇన్వెస్ట్ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా న్యాయం జరగాలి, రియల్ ఎస్టేట్లో ఎవరు మోసపోకూడదు, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి ఆయన కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉంటారు. సో మీరు చూస్తూనే ఉన్నాయి కదా ఈ పేపర్స్ అన్నీ ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ప్రతి పాయింట్ పిండు నోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ చూసే మళ్ళీ మిమ్మల్ని ఈ ప్రశ్న కూడా అడిగాను. ఎందుకంటే సార్ మీకు ఏంటి అంటే మీ పర్సనల్గా కూడా 2-3 క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాను. డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నారు, అసలు దీనికి సంబంధమే లేదు. అంటే మీరు ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీలో ఒక టాప్ పొజిషన్లో మీరు జాబ్ చేశారు. ఎందుకు మీరు ఇంత రీసెర్చ్ చేసి ఏ రోజుకి ఆ రోజు డేటా అంతా ఒకటండి, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి 10 మందికి తెలియపరచాలని ఒక ఆలోచన రావటం వెనక ఎవరైనా ఉన్నారా, లేకుంటే మీరే? ఇందులో ఏంటంటే ఒకటేంటంటే మన యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది మన నాలెడ్జ్ అనేది ఎదుటి ఉపయోగపడితే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది. నేను యాక్చువల్గా మీరు చూస్తే ఐ వాజ్ ఏ ఫార్మర్ నుంచి 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. 10th క్లాస్ ఫెయిల్ నుంచి ఇంటర్మీడియట్లో చేరాను. ఇంటర్లో నంబర్ 1 తెనాలి విఎస్ఆర్ కాలేజీలో 2nd పొజిషన్ వచ్చింది అనుకోండి తెలుగు మీడియంలో. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాను నేను. చూడండి, అంటే లైఫ్ అనేది ఒక్కొక్క లైఫ్ అట్లాగా మన గ్రాడ్యుయేషన్కి వస్తుంది. బట్ ఎప్పుడు ఏంటంటే నాది లెవెల్ ఎట్లా ఉంటుందండి, ఇప్పుడు ఈ రోజుకి కూడా 1 పైసా మన ఎవరి దగ్గర తీసుకున్నది లేదు. మనకు కాకపోతే ఏదైనా అవసరం అయితే మనం ఇచ్చింది. నేను ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది కొంతమందికి. అక్కడి నుంచి ఏంటంటే నాకు ఎయిర్ ఫోర్స్కి వెళ్ళిన తర్వాత ఎయిర్ ఫోర్స్ నాకు కాలేజీ ఫస్ట్ నేను వస్తాను నాకు తెలుసు. మా ఫాదర్ని అడిగాను, నాకు ఇంజనీరింగ్ సీట్ వస్తుంది మరి చదివించగలవా అని. ఆయనే ఉన్నాడు, నేను చదివించలేనురా, ఎందుకంటే అప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు లాస్ట్లో ఎయిర్ ఫోర్స్కి వెళ్ళి ఓట్ని ఎగ్జామ్ రాశాను ఎయిర్మెన్గా. అది ఆటోమేటిక్గా ఫస్ట్ టైంలో క్లియర్ అయింది. దానికి దొరికింది మా నాన్నకి కూడా ఏంటంటే నువ్వు వెళ్ళిపోవాలి. కానీ అప్పటి నుంచి ఒక డిసైడ్ అయ్యా, నేను ఇంజనీరింగ్ చదవాలి. నేను ఇంజనీరింగ్ చదివానండి. ఏది ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తూ ఫైటర్ పొద్దున్న జాబ్ చేస్తూ ఎక్కడ నాకు యూనివర్సిటీకి వెళ్ళింది లేదు, ఏ కాలేజీకి వెళ్ళింది లేదు. ప్రైవేట్గా ఏఎంఐ అంటారు, అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీర్స్ అని ఓన్గా చదివాను. అట్లా జరిగిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అందుట్లో ఒక 15 సంవత్సరాలు పనిచేసేసి నేను బయటకు వచ్చాను. 15 సంవత్సరాలు నా ఓన్ కంపెనీ ఎక్కడ మళ్ళీ ఇంకోసారి ఎయిర్ ఫోర్స్లో కూడా నేను గ్రూప్ 1 పోస్టులకు అటెండ్ అయితే మంచిగా రిలీజ్ చేస్తారు. కానీ దానికి కూడా వెళ్ళాను నేను. ఏమని సొంతగా కంపెనీ పెట్టాలండి. బయటకు వచ్చాను. బయటకు వచ్చిన ఒక కంపెనీలో నేను జనరల్ మేనేజర్గా చేశాను ఒక 2 years. అందుట్లో కూడా నాకు మంచిగా చేశాను కానీ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇక ఆ తర్వాత ఇంట్లో ప్రెజర్ వల్ల ఒక గ్రూప్ 1 పోస్ట్కి నేను ప్రిపేర్ అవ్వాలని వచ్చింది. మా మిస్సెస్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉన్న ఉద్యోగాన్ని వదిలేసేసి ఏ విధమైన డబ్బులు కూడా ఇన్కమ్ లేదు. ఫ్యామిలీ ఉంది, అప్పటికి నాకు ఒక అమ్మాయి కూడా పుట్టింది. అప్పుడు ఫ్యామిలీ వదిలే ఒక పెన్షన్ అప్పుడు 1500 ఎంతో వచ్చాయి. అప్పటికి వదిలేసేసుకోండి గ్రూప్ 1కి అట్లనే కూర్చున్నాను. రోజుకి నేను ఆల్మోస్ట్ ఒక 12 hours చదివేవాడిని. 12 hours చదివి ఫస్ట్ ఉద్యోగం ఫస్ట్ అటెంప్ట్ ఈ ఏరోడ్రోమ్ ఆఫీసర్ అని వచ్చింది. ఏరోడ్రోమ్
పైలట్స్ తర్వాత ఒక మంచి ర్యాంకులో ఉన్న జాబ్స్ అంటే ఏవియేషన్ ఫీల్డ్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అందుట్లో వచ్చిందనమాట. ఆటోమేటిక్గా అందుట్లో ఇంకా 24 ఇయర్స్ మనం పనిచేసి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఎప్పుడు మనం ఉన్నా కూడా ఏంటంటే నాకు నా ఓన్ ప్రొఫెషన్లో నేను వెళ్ళాను. ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా కొన్ని ప్రాంతాల్లో నేను సర్వ్ చేయడం జరిగింది టెంపరీగా. ఆ ఫీల్డ్లో కూడా ఏంటంటే పబ్లిక్తో డీలింగ్స్ అనేది నాకు ఎందుకు అంతగా నచ్చల, ఎందుకంటే కరప్షన్ కానీ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను అందుట్లో నా ఓన్ ఫీల్డ్ అందుట్లో ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ అంటే ఓన్లీ కంట్రోలింగ్ పైలట్స్తో మనం కమ్యూనికేషన్ చేసేవాళ్ళం అనమాట. ఇందుట్లో అట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఆ విధంగా అయిపోయింది. తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, నాకు లాస్ట్ నేను 2011లో వచ్చాను ఇక్కడికి, బాంబే నుంచి వచ్చాను ట్రాన్స్ఫర్ మీద శంషాబాద్. అక్కడి నుంచి నాకు కూడా ఏంటంటే కొంచెం ఏదో రియల్ ఎస్టేట్ మీద ఊరకు తిరగాలి, కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అద్భుతమైన రిటర్న్స్ కూడా వచ్చినాయి, ఇప్పుడు కూడా పర్వాలేదు. ఆ ప్రయాణంలో ఏంటంటే ఓకే మనకు తెలిసిన రియల్ ఎస్టేట్ మీద నాకు ఒక ప్యాషన్ ఉంది, ఇదొక్కటే ప్రొఫెషన్, మిగతా వాళ్ళకి ఉపయోగపడదు. మనం ఈరోజు నా మాట ఎవరైనా మంచిగా ఒక ఇల్లు కొనుక్కున్నా ఏదైనా చేసినా కానీ మంచి రిటర్న్స్ వచ్చినాయి అనుకో, ఒక సాటిస్ఫాక్షన్. అబద్ధాలతో ఇందుట్లో కూడా మోసగాళ్ళు ఉండారు, చెప్పేవాళ్ళు ఉండారు. కానీ ఏంటంటే ఒక ఇన్వెస్టర్ అనేవాడు అది గ్రహించాలా, ఎవరు ఎటుంటారో అనేది గ్రహించాలా, వాళ్ళ మాటలు వినాలి. కానీ నేను చూస్తుంది ఏంటంటే ఎక్కువ మాటలు చెప్పేవాడు, ఎక్కువ హైప్తో చెప్పేవాడు మాటలు ఎక్కువ మంది వింటున్నారు, మోసపోతున్నారు. అది ఏంటంటే ఎప్పుడైనా కొన్ని స్టాండర్డ్స్ అనేది ఒక తొందరపడి ఓవర్ నైట్గా ఎక్కువ సంపాదించాలని ఆశ పెట్టుకోవద్దు ఎప్పుడండి. అది చాలా మన అత్యాశే మన పతనానికి దారితీస్తుంది కొన్ని చాలా విషయాలు. అందుకని ఏంటంటే లైఫ్ కూడా ఏంటంటే కంపోజ్గా బ్యాలెన్స్గా ఉండి సంతోషంగా ఉంటూ కూడా సంపాదించవచ్చు. ఇది ఒక రియల్ ఎస్టేట్ అనేది నాకు అది బాగా నచ్చింది. అందువల్ల ఏంటంటే ఈ ఫీల్డ్లో నేను ఉన్నాను, కంటిన్యూ చేస్తాను. ఇది ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యేది రియల్ ఎస్టేట్. ఇక్కడ కొత్తగా రావాలనుకున్న వాళ్ళు ఈ ఇండస్ట్రీలోకి, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు, ఏదో వచ్చేసాము రేపే డబ్బులు వచ్చేస్తాయి, కోట్లు సంపాదించవచ్చు అని చాలామంది చాలా హోప్స్తో వస్తూ ఉంటారు. బేసిక్గా అంటే రియల్ ఎస్టేట్ అంటే ఇంకా డబ్బులు వచ్చేస్తున్నాయి అయిపోయిందని ఊహల్లోంచి చేస్తారు. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లోకి వస్తే కానీ అంత ఈజీ అయితే కాదు. సార్ ఏంటి సార్ ఇప్పుడు కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి, ఇట్లాంటి ఊహలతో వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చూడండి, డ్రీమ్స్ని మన గోల్స్గా కన్వర్ట్ చేసి అచీవ్ చేయగలిగిన ప్లాట్ఫామ్ ఇది. కానీ అందరి డ్రీమ్స్ గోల్స్ అచీవ్మెంట్ చేయగలుగుతుంది 90%, 95% ఫెయిల్యూర్. దీంట్లో రియల్ ఎస్టేట్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ బాగుండాలా, కసి ఉండాలా, మార్కెటింగ్ మీద ప్రేమ ఉండాలా, కస్టమర్స్ నుంచి మోసం చేయకూడదు, కస్టమర్స్ని మన తోటి ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసేసి వాళ్ళకి గైడెన్స్గా ఫ్రెండ్లీ గైడెన్స్గా ఇస్తూ వాళ్ళతో పాటు మన ప్రయాణం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఓవర్ నైట్గా అద్భుతాలు జరగవండి. ఇందులో కూడా ఓవర్ నైట్గా మీకు రిటర్న్స్ రావాలి అనుకుంటే రావు. చాలామంది అదే ఆలోచన అంటారు. ఆలోచన ఏంటంటే ఫ్రీగా వస్తుంది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే దీనికి కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజ్ని మనకి అనుగుణంగా మలుచుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషన్ ఇది. ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా చేయగల ప్రొఫెషన్. అంటే రిటైర్మెంట్ అయినా కూడా చేయగలరు ఇందుట్లో రియల్ ఎస్టేట్లో. అటు మీరు చేస్తున్న ఉద్యోగం చేస్తూ కూడా ప్యాసివ్ అడిషనల్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇది అద్భుతమైన ప్లాట్ఫామ్. అంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ని మీరు టైంని స్పెండ్ చేయాలి, ఓర్పు ఉండాలి. ఇందుట్లో ఓర్పుతో హార్డ్ వర్క్ చేస్తూ నేర్చుకుంటూ 1 year మీరు ఒకరి దగ్గర పని చేయండి, 1 year ఒకరితో ట్రావెల్ చేయండి. అప్పుడు మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్ ఈ 1 yearలో ఏంటంటే మీకు చాలా నేర్చుకుంటారు. ఆటోమేటిక్గా ఆ తర్వాత మీరు ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వచ్చు. మీ ఫ్యూచర్ యొక్క డెవలప్మెంట్ని, మీ భవిష్యత్తుని అద్భుతమైన బాటలో నడిపించవచ్చు. అటువంటి ఒక ఫీల్డ్ అనమాట. కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ ఎవరు అడగట్లే, డబ్బుల పరంగా అడగట్లేదు, నీ టైంని ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాం. ఇక్కడ నీ టైంని ఇన్వెస్ట్ చేసి ఎవరితో ఒకరితో ట్రావెల్ చేసి ఫ్రీ ట్రైనింగ్స్ దొరుకుతాయి. మా దగ్గరికి వచ్చినా కానీ మేము ట్రైనింగ్ ఇస్తాం, మాతో పాటు ట్రావెల్ చేస్తానంటే అది ఫ్రీ ట్రైనింగే. అది మీరు మాతో పాటు ట్రావెల్ చేస్తానంటే డెఫినెట్గా యూఆర్ వెల్కమ్ ఆల్వేస్ అనమాట. అది మనకేంటంటే ఇందులో నేర్చుకోకుండానే ఏదైనా ఒక ప్రొఫెషన్లో పైకి రావాలంటే ఒక సక్సెస్ రూట్ ఉంటుంది. సక్సెస్ రూట్ అంటే స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ స్కిల్స్ నాలెడ్జ్
రెండు కలిపితేనే ఆ ఫీల్డ్లో మనం సక్సెస్ అవుతాం. సో మీరు ఏమన్నా కొత్తగా వచ్చారు కదా ట్రైనింగ్ కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమన్నా మీరు ఏమన్నా అవును ప్లాన్ చేస్తున్నామండి. మనం సో ఎట్లా మీ వెబ్సైట్ కానీ ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి? వెబ్సైట్ కానీ నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తున్నా కానీ ఏంటంటే మేము ఎవ్రీ వీక్లీ ఒకసారి మేము కండక్ట్ చేస్తాం. మనుషులు వచ్చే మనుషులను బట్టేసి కానీ ఎవరైతే మనకు వస్తారో ఫ్రీగానే మనకి ట్రైనింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎక్స్పెండిచర్ మన పాకెట్లో నుంచి డబ్బులు ఇవ్వడం అనేది అది కుదరదు. అది మాత్రం ఫ్రాంక్గా చెప్తున్నాను. కొంతమంది ఆశించవచ్చు ఏదో మన దగ్గర. మీరు మనం చెప్పిన పద్ధతిలో మీరు చేయండి. డెఫినెట్గా 3 monthsలోనే మీకు మంచి రిజల్ట్ రాకపోతే డెఫినెట్గా నేను హామీ ఇస్తాను. ఎలా కాంటాక్ట్ అవ్వాలి? నా నంబరు ఫోన్ నెంబరు వాట్సాప్ మనం చేసినా ఓకే, కాల్ చేసి వాట్సాప్ మోస్ట్ ప్రిఫరబుల్. మా ఫోన్ నెంబర్ 8121748850. వెబ్సైట్ ఏమన్నా? వెబ్సైట్ ప్రస్తుతానికి నా మెయిల్ చేసిన వాడికి venkatesh19621@gmail.com. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి మరొక ఎపిసోడ్లోకి వెళ్దాం. మరిన్ని వాల్యుబుల్ విషయాలు మనం తెలుసుకుంటాం. డెఫినెట్లీ అండి, ఆల్వేస్ వెల్కమ్. వ్యూయర్స్ కొన్ని మేము చెప్పేటప్పుడు కొన్ని మీకు అనుగుణంగా లేకపోవచ్చు, మీకు అనుగుణంగా ఉండవచ్చు. కొన్ని అనుగుణంగా లేనివి కూడా పాజిటివ్ స్పిరిట్స్తో మీరు అలా చేయండి. ఇదేంటంటే మనం చెప్పేది ఏ వీడియో అయినా కానీ ఓవరాల్ ప్రాస్పెక్టివ్ చూసుకొని అందరి ఇన్వెస్టర్స్ ప్రాస్పెక్టివ్ చూసుకొని మనం మాట్లాడేది. అది అందరికీ 100% అనుగుణంగా సాటిస్ఫాక్షన్ చేయలేకపోవచ్చు. మేము మాకు జడ్జిమెంట్ రాదు, న్యాయం కూడా చేయలేము. ఎందుకంటే ఎక్కడ ప్రమోషన్ మనం ఏం చేయట్లేదు. నాకు కూడా ఏం జరుగుతుంది, ₹1 పెట్టే ముందు నేను ఎక్కువ మీరు నా వీడియోస్ మీరు చూస్తే ఏంటంటే ఎక్కువ జాగ్రత్తలు అనేది చెప్తాను నేను. అందరూ ఎక్కువ ఏం చెప్పేది ఏంటంటే జాగ్రత్తలు చెప్పరు. హైప్ పెట్టండి, 3 4 5 కానీ దాన్ని పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా ఓన్ ఫ్రెండ్స్ చాలామంది కూడా ఏంటంటే ఆ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు స్ట్రక్ అయిపోతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులండి మనం సేవింగ్ చేసి పెట్టుబడతాం. ఒక్కొక్క లైఫే ప్రాబ్లం అవుతుంది. కానీ అన్ని వీడియోస్ వరకు లైఫ్ అందరికీ తెలియదు. కానీ రియల్గా కూడా ఏంటంటే కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే లాస్ట్ టైం ముగించే ముందు ఒకటే సార్, చాలామంది ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ ఇటు మనం ఇంటర్వ్యూలు చేసినా కావచ్చు, బయట ఇంటర్వ్యూస్ కావచ్చు, చాలామంది గుడ్డిగా నమ్మి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి అలాంటి పొరపాట్లు మీరు చేయొద్దు. కేవలం ఇక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాం. మీరు మళ్ళీ పర్సనల్గా ఎంక్వైరీ చేసుకొని ఒక మంచి రియల్ ఎస్టేట్లో ఒక ఎక్స్పర్ట్ని పట్టుకొని కూర్చొని మాట్లాడి ఒక అడ్వకేట్ దగ్గర కూర్చొని మీరు మొత్తం డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము మరీ ముఖ్యంగా చెప్తున్నాం. కేవలం ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాం. అవునండి, ఇది మన లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇది కరెక్ట్. యాక్చువల్గా ఏంటంటే ఎవరు గైడెన్స్ తీసుకున్నా కానీ అంటే మీ ఓన్ యొక్క రీసెర్చ్ అనేది కొంతవరకు ఉండాలా. ఎందుకంటే యు ఆర్ ద జడ్జ్ ఆఫ్ యువర్ లైఫ్. నీకున్న సూటబిలిటీ ఎగ్జాక్ట్గా 100% వాళ్ళు గ్రహించలేప్పుడు. ఇది సూటబుల్. నేను ఒక వార్డు కూడా అంతకుముందు వీడియో కూడా చెప్పాను. అమరావతిలో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయడం సూటబుల్ అయితే హైదరాబాద్లో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయడం సూటబుల్. అందరికీ అన్ని చోట్ల సూటబుల్ కాదు. అది మనం గ్రహించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్.